ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయంలో కొంత మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 2-3 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. అందులో వాక్య భాగాలను చూసినప్పుడు దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే 3 విషయాలు ఆశిస్తున్నాడు. దేవుడు మనం 3 పనులు చేసినప్పుడు దేవుడు మనకి 7 కార్యాలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే మనం మొదటిగా 3 విషయాలు 3 పనులు ప్రభు చెప్పింది మనం చేయాలి. అతడు నన్ను ప్రేమించున్నాడు. 2 నా నామం ఎరిగినవాడు. 3 అతడు నాకు మొరపెట్టాలి. చూడండి, ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా దేవుని నామం ఎరిగి ఉండాలి. అంటే మనం అన్ని పేర్లు తెలుసుకున్నాం, అన్ని దేవతల పేర్లు అందరినీ గురించి మనం తెలుసుకున్నాం. కానీ నిజమైన నామము యేసుక్రీస్తు నేనే నిజమైన దేవుడును అని అంటున్నాడు. దేవుని పేరు ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మన విషయాల్లో మన జీవితాల్లో ఏమి కార్యం చేయగలదో తెలుసుకోవాలి. దేవుని పేరు మనం తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకున్నప్పుడే దేవుడు ఆయన అంటున్నాడు, నా నామం ఎరిగి ఉండాలి అని అంటున్నాడు. రెండోదిగా చూస్తే అతడు నన్ను ప్రేమించున్నాడు. మనం ప్రేమించే వారికి ఉండాలి. ఎలా ప్రేమిస్తాము? యోహాను సువార్త మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక, అందులో దేవుడు చెప్తున్నాడు ఎలా ప్రేమించాలంటే క్రియతో సత్యముతో ప్రేమించాలంటున్నాడు. మనం మాటలతో నేను ప్రేమిస్తున్నాను మన బిడ్డలతో మనం చెప్పగలమా? మన కుటుంబీకులతో చెప్పగలమా? మనం ఏదైనా పనులు చేసి మనం బిడ్డలకి మనం ఏదైనా అడిగినప్పుడు, బిడ్డలు మనల్ని అడిగినప్పుడు తల్లిదండ్రులుగా మనము వారికి ఏదైనా పని చేసి మనం వాళ్ళకి క్రియారూపంగా చూపించాలి, పని చేసి చూపించాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించున్నాడు. క్రియాపూర్వకంగా మనం ప్రేమించాలి. దేవుని ఎలా ప్రేమించగలమంటే మనము ఆయన చెప్పింది చేయటమే ప్రేమించడం. మూడవదిగా అతడు నాకు మొరపెట్టగా, మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించే వరకు ఉండాలి. దేవుని మీద మొరపెట్టమంటే ఏమీ లేదు, దేవునితో సంభాషించడం, మనకున్న అవసరాలని దేవునికి చెప్పుకోవటం, ప్రతిరోజు దేవునితో మాట్లాడటం, మనకున్న కష్టాలనే విషయంలో మనం ఒక్కోసారి బయటపడలేని పరిస్థితులు వస్తే మనకున్న సమస్యలు మనం మొరపెట్టుగా వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 3 పనులు మనం చేస్తే 7 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతాను అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దేవుడు నేను అతన్ని తప్పించదును అంటే తప్పిస్తాడంట. దేవుడు అనేక అపాయంలో మనకి ఎన్నో పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తప్పించేవాడిగా ఉంటున్నాడు. కీడు నుంచి తప్పిస్తాడు, శోధన నుంచి తప్పిస్తాడు, వ్యాధి నుంచి తప్పిస్తాడు. రెండోదిగా ఘనపరుస్తాను అంటున్నాడు. రెండోదిగా దేవుడు 7 పనులు చేస్తానని చెప్తున్నాం కదా మనం. రెండోదిగా నేను అతన్ని ఘనపరిచేదను. దేవుడు మనల్ని ఘనపరుస్తానంటున్నాడు. అంటే మనకి ఏ విషయంలో మనం తక్కువ స్థితిలో ఉంటున్నాము, ఉద్యోగ స్థలాల్లో మన స్వజనుల మధ్య అనేక విషయాలు మనం తక్కువ స్థితిలో ఉంటాం. దేవుడు మనల్ని ఘనపరుస్తాను, హెచ్చిస్తాను అంటున్నాడు. మూడవదిగా ఆయన మన ప్రార్థన చేసిన ఉత్తరం ఇస్తాడు, సమాధానం చెప్తాను అంటున్నాడు. నాలుగవదిగా మనకి శ్రమ వచ్చినప్పుడు దేవుడు తోడై ఉంటాను అంటున్నాడు. 5వదిగా మనల్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. 6వదిగా దేవుడు అంటున్నాడు నేను అతన్ని తృప్తిపరిచేదను. ఎలా తృప్తిపరుస్తారు? దీర్ఘాయువు చేత. మనకి అకాల మరణాలు లేకుండా దీర్ఘాయుతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. 7వదిగా మనకి ఆయన రక్షణ చూపిస్తానంటున్నాడు. అంటే దేవుడు మనకి ఒకరోజు రక్షణ కాదు, మనం లైఫ్ లాంగ్ దేవుడు తన ప్రొటెక్షన్ మనకి ఇస్తానంటున్నాడు. 7 విషయాల్లో దేవుడు మనతో మన పట్ల చేస్తానంటున్నాడు. మనం నేర్చుకున్నాము. ఈ సమయంలో కొన్ని మాట మనం ధ్యానం చేసుకున్నాం. 3 పనులు మనం చేయాలి. మనం దేవుని నామం ఎరిగి ఉండాలి. రెండవది దేవుని ప్రేమించే వరకు ఉండాలి. మూడవది దేవుడికి మొరపెట్టుగా ఉంటే దేవుడు 7 కార్యాలు మన పట్ల చేస్తాను వాగ్దానం ఇచ్చాడు కనుక జ్ఞాపకం చేసుకుందాము. ఈ 7 కార్యాలు దేవుడు మన పట్ల జరగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభా, మీరు 7 కార్యాలు మా పట్ల చేస్తానంటున్నారు. దయగల తండ్రి అయ్యా, ఎవరైతే ఈ చిన్న మాటలు విన్నారో నా తండ్రి ప్రభా, వారి జీవితాల్లో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు 7 కార్యాలు మీరు జరిగించమని, మీరే మహిమ పొందమని, ఈ మాటలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.